నాకు సంతాన భిక్ష పెట్టవలసిందిగా కోరుకున్నాను. పోయి నీకు ఆయువు లేని కొడుకు కావాలనా, 5వ తరం లేని కూతురు కావాలనా కోరుకోవలసిందన్నాడు. అంటే ఆయుష్ లేని కొడుకు అని, 5వ తరం అంటే హస్బెండ్ లేకుండా ఉండే కూతురు కావాలా, ఆయుష్ లేని కొడుకు కావాలా, ఇద్దరు ఎవరు కావాలని అడిగాడు. ఏమని కోరడానికి తోచలేదు ఆ వృద్ధులకు. భార్యను అడిగి వచ్చేదాన్ని ఇంటికి వెళ్ళాడు. భార్యను పిలిచి, మనకు ఆయువు లేని కొడుకు కావాలనా, 5వ తరం లేని కుమార్తె కావాలనా, ఏమని కావాలని కోరుకోమని భార్యను అడిగాడు. అందుకు ఆమె నాన్న, పుట్టి చచ్చిన కొడుకే మేలు, 5వ తరం లేని కుమార్తెతో బాధపడలేమని చెప్పింది. ఆ విప్రుడు ఆ ప్రకారంగా పార్వతీ పరమేశ్వరుని కోరుకున్నాడు. సరే, నీవు ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న మామిడి చెట్టు కాయను కోసుకుని వెళ్లి నీ భార్యకు ఇవ్వవలసింది, ఆమె గర్భవతి కాగలదని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. అతడు ఆ మామిడి చెట్టు చెంతకు పోయి ఆశ కొలది కొన్ని కాయలు కోసుకుని ఇంటికి వెళ్లి ఒడిలో చూసుకుంటే ఒక కాయ ఉన్నది. పరమేశ్వరుని లీలలు అమోఘమని సమర్థించుకుని ఆ కాయను భార్యకి ఇచ్చాడు. అది తిని ఆమె గర్భవతి అయ్యింది. 9 మాసాలు నిండిన తదుపరి 12 కుమారుణ్ణి కన్నది. ఆ బాలుడు పుట్టిన వెంటనే వానిని కొనిపోవ యమభటులు వచ్చారు. అయ్యలారా, ఇదేమి ధర్మము, వరప్రభావించే బిడ్డ కలిగినే గాని ఇంచుకు ముచ్చటైనా తీరలేదు, నన్ను అనుగ్రహించి పురుడైనా అయ్యే వరకు ఆగవలసిందని వేడుకొన్నాడు. అందుకు అంగీకరించి ఆ యమభటులు వెడలిపోయేది. పురుడు పూర్తయిన వెనువెంటనే యమభటులు వచ్చి బాలుని తీసుకుని పోయేది. తల్లి వాళ్ళ కాళ్ళ మీద పడి, దయామయులారా, బిడ్డలు అడుగు వేయగా చూచు భాగ్యమును అనుగ్రహించవలసిందని కోరుకున్నది. అందుకు వారు అంగీకరించి వెళ్లిపోయారు. బాలుడు ఎదిగి చుడుముడి అడుగులు వేస్తున్న సమయంలో వారిని తీసుకుపోవగా యమభటులు వచ్చింది. వరపుత్రుడు కలిగిన వేడుక తీరనే లేదు, నా ఎందు దయించి వారికి అక్షరాభ్యాసం చేయ అవకాశం అనుగ్రహించవలసిందని వేడుకున్నది. సరి అని వెళ్లిపోయిన యమదూతలు అక్షరాభ్యాసం పూర్తి కావడమే తడువుగా వచ్చారు. సమవర్తి దూతలారా, ఇది మీకు తగదు. సమముగా జరుపు విజ్ఞుని దూతలు అస్తవ్యస్తమునొచ్చి ఏడిపించడం మీకు తగదు. నా బిడ్డడు విద్యాబుద్ధులను తిరుగు వరకైనా చూచుకుని భాగ్యం కలిగించండి అని ప్రార్థించింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక కోరిక కోరి నెట్టుకొస్తోంది. కాలం గడుస్తున్న కొద్దీ కుమారుడు పెరిగి యుక్త వయస్సుయ్యాడు. ఒకనాడు తల్లి బిడ్డడికి తలంటి నీళ్లు పోస్తుండగా యమభటులు గుర్తుకు వచ్చి వారు ఇంకనూ కరుణించమనట అలవి కాదని విచారించుండగా ఆమె కంటి నుండి 2 చుక్కల నీళ్లు బాలుని తలపై పడిన. ఆ వెచ్చటి కన్నీటి బిందువులు మేనుకు సోకగానే తలపైకెత్తి చూచి, ఎందువల్ల ఏడ్చుచున్నావని ప్రశ్నించాడు. ఏమని చెప్పను నాయన, నా బాధ, ఎంత కాలానికి మాకు సంతానం లేదు. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల నీవు జన్మించావు, కానీ అల్పాయుష్కునిగా నిన్ను శివుడు మాకు అనుగ్రహించాడు. నువ్వు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు నేను యమభటులు కొనిపోకుండా ఏదో ఒక కోరిక కోరుతూ కాలక్షేపం చేశాను. ఈసారి వస్తే వారికి ఏం చెప్పాలో, నిన్ను ఎలా కాపాడుకోగలనో పాలుపోక దుఃఖిస్తున్నానని చెప్పింది తల్లి. అమ్మ, విచారించకు, నాకు మామయ్యని తోడిస్తే కాశీకి వెళ్ళి వస్తాడు.